హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టాలి అనేది చూపిస్తానండి. సో నేను ఈ చిన్న గిన్నెతో 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నానండి. 1 కప్పుకి 8 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. మనం దేంతో అయితే కొలుస్తున్నామో దాంతో 8 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలండి. సో నేను ఇప్పుడైతే 1 కప్పు బియ్యం పిండిని దీంట్లో వేస్తున్నానండి. ఇంకో కప్ కూడా పిండి వేస్తున్నానండి. ఇప్పుడు ఇది 2 కప్పుల బియ్యం పిండికి మనం 16 కప్పుల నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఎసురులో వాటరు, ఇక్కడ బియ్యం పిండిలో కలిపే వాటర్ కూడా కలుపుకోవాలండి. సో నేనైతే ముందు 1 కప్పు వాటర్ అన్నది పోస్తున్నానండి. పోసి ఈ బియ్యం పిండిని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇంకొక కప్పు వాటర్ పోసి కలుపుదామండి. ఇప్పుడు దీంట్లో అయితే 2 కప్పులు వాటర్ అయితే పోసామండి. 1 కప్పు మళ్ళీ పోస్తున్నాను. ఇలా కొంచెం బియ్యం పిండిని ఉండలు లేకుండా ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలండి. సో నేను ఇంకొక కప్పు వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసి ఈ బియ్యం పిండిని కలుపుతున్నానండి. సో ఈ బియ్యం పిండిని కలపటానికి నేను ఈ గిన్నెతోనే పిండి దేంతో అయితే తీసుకున్నామో దాంతోనే 4 కప్పుల వాటర్ అయితే పోసానండి. పోసి ఇలా సాఫ్ట్గా బియ్యం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎసురుకి మనము వాటర్ పోసుకోవాలి. 4 కప్పులు వాటర్ బియ్యం పిండి కలపడానికి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగతావి 12 కప్పుల వాటర్ మాత్రము ఎసురుకి పెట్టుకోవాలండి. సో ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నాను. సో ఇప్పుడు దీంతో నేను 12 కప్పుల వాటర్ అయితే పోసానండి. ఇప్పుడు వాటర్ బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు వాటర్ బాగా తెరులుతుందండి. ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. నేనైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ వాము వేసాను అండ్ 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసాను. వేసి ఇవి బాగా ఇలా కలిపేసుకోవాలండి. వాటర్ అయితే ఇప్పుడు బాగా తెరులుతుందండి. ఈ టైంలో మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని దీంట్లో వేద్దామండి. కలుపుతూ ఉండాలి. ఇది చిక్కగా అయ్యే వరకు కలుపుతూ తిప్పుతూ ఉండాలండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే చిక్కబడిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వడియాలు పెట్టుకుందామండి. కొంచెంసేపు ఇలా మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వడియాలు పెట్టుకుందామండి. సో ఇప్పుడు వడియాలు అనేది పెట్టుకుందామండి. సో కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడే వడియాలు అనేది పెట్టడం స్టార్ట్ చేసుకుందాం అనుకోండి. సో చక్కగా మంచిగా ఎండ టైంలోకి బాగా వడియాలు అన్నది బాగా ఎండిపోతాయండి. సో ఈ విధంగా ఇప్పుడు పిండి అంతా వడియాలు పెట్టుకోవాలండి. సో 1 గ్లాస్ బియ్యం పిండికి 8 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. సో బియ్యం పిండి ఏంటంటే డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఆ 8 గ్లాసుల వాటర్తోనే ఆ పిండిని కూడా ముందే కలిపేసి ఒక పక్కన పెట్టుకొని మిగతా నీళ్లతో మనం ఎసురు అన్నది కాగబెట్టుకోవాలండి. విధంగా పిండి అంతా అయ్యే వరకు ఇలా వడియాలు పెట్టేసుకున్నామండి. వడియాలు అయితే ఎండిపోయినాయండి. ఇప్పుడు వాటర్ తడిపి ఇప్పుడు వడియాలని తీద్దామండి. ఆ వాటర్ పెట్టి తడపడం వల్ల వీటికి అతుక్కున్నవి ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా వాటర్ తడిపి తీయటం వల్ల ఇలా నీట్గా వస్తాయండి. సో వీటికి ఉన్నాయన్నీ ఇప్పుడు తీసేద్దాము. వీటిని తీసిన తర్వాత ఒక 1 అవర్ మళ్ళీ ఎండలో పెట్టామంటే త్వరగా ఎండిపోతాయండి.
ఇలా తడిపి తీయటం వల్ల ఇలా నీట్గా వస్తాయండి. బియ్యపు వడియాలు అయితే ఎండిన తర్వాత ఇలా పల్చగా ఉంటాయండి. సో ఇప్పుడు నేనైతే ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ ఎక్కగానే ఈ వడియాలు అనేది వేపుతానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వడియాలు వేసుకోవాలి. బియ్యపిండితో వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఏంటంటే వడియాలు పెట్టే సీజన్ కాబట్టి ఈ టైంలో పెట్టుకుంటే వడియాలు మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. ఫైనల్గా బియ్యపిండితో వడియాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Okay, thank you friends.